ఖమ్మం రెడ్డి వైతే మేం కరీంనగర్ కౌశిక్ రెడ్డి మనుషులం. ఇది ఇప్పుడు జమ్మికుంటలో బీఆర్ఎస్ నేతలు పేల్చిన పొలిటికల్ బాంబ్. హుజూరాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ తో గులాబీ శ్రేణులు రగిలిపోతున్నారు. నమస్కారం. ఈ రోజు జమ్మికుంట పట్టణ బీఆర్ఎస్ పార్టీ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గౌరవనీయులు హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి పైన నిన్నటి నుంచి కమలాపూర్ లో డబుల్ బెడ్రూమ్ల పంపిణీ అప్పటి నుంచి నిన్నటి వరకు చాలా అవాస్తవాలను మీడియాలో ప్రచారం చేస్తూ కొంతమంది కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నిన్న కమలాపూర్ లో జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ శంకుస్థాపన చేసిన తర్వాత వేదిక మీదకి వచ్చినాక చాలా గౌరవప్రదంగా ఒక శాసనసభ్యుడు అతిథులుగా వచ్చినటువంటి మంత్రులను చాలా గౌరవంగా ఆహ్వానించి సభాధ్యక్షత వహిస్తున్న సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు ఖమ్మం శ్రీనివాసరెడ్డి కావచ్చు కానీ నువ్వు ఖమ్మం రెడ్డి అయితే ఇక్కడ ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి కరీంనగర్ రెడ్డి, ఈ రోజు మీరు ఏదో మా ఎమ్మెల్యే గారిని డామినేట్ చేసినట్టు, బెదిరింపులకు గురి చేసినట్టు వేదిక మీద ఈ కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు స్వాగతం అనగానే ఈ రోజు మా ఎమ్మెల్యే గారిని వేలు పెట్టి చూపించుకుంటూ బెదిరించే కార్యక్రమాలు మీరు చేసిళ్ళు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి పొంగులేటి గారు. మీరు ఖమ్మంలో మీ వ్యవహార శైలి, తెలంగాణ రాష్ట్రంలో మీ వ్యవహార శైలి ఒక రకంగా ఉండొచ్చు కానీ హుజూరాబాద్ నియోజకవర్గానికి వచ్చేసరికి కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు ప్రతిపక్షంలో తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ఈ రోజు రైతుల పక్షాన గాని, నీళ్ల పక్షాన గాని, నిధుల పక్షాన గాని, అభివృద్ధి పక్షాన గాని, వైద్యం విషయంలో గాని, గురుకులాల విషయంలో గాని, దళిత బంధు విషయంలో గాని అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలని చెప్పి ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పాత్రను విజయవంతంగా ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమంలో మీరు ఆయనకు అడ్డుకట్ట వేయాలని జైళ్లు బెయిల్ రాకుండా అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా గానీ ఏ రోజు కూడా కౌశిక్ రెడ్డి గారు వెనుకకు తగ్గలేదు. మీరు కౌశిక్ రెడ్డి గారిని బెదిరిస్తే భయపడే కౌశిక్ రెడ్డి కాదు. ఆయన కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి హుజూరాబాద్ ప్రజల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి నాయకుడు. పోతే ఇక్కడ ఉన్నటువంటి హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి గారు నిన్న మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు. నేను ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారికి చెప్తున్నా, మీరు మా శాసనసభ్యుడిని ఎప్పుడు విమర్శించినా ఆకాశం పైన ఉమ్మేసుకున్నట్టే ఉంటుంది. ఈ రోజు కౌశిక్ రెడ్డి గారు మంచి చెడు ఏ కార్యక్రమాలకైనా హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో నేనున్నా అంటూ ప్రతి కార్యక్రమంలో గడప గడప తిరుగుతున్న క్రమంలో మీరు ఆయనను ఓడించలేక, మీరు ఆయనను ఎదుర్కోలేక అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో చెప్పుకుంటూ మీ దగ్గర ఉన్నటువంటి క్యాడర్ తోటి కౌశిక్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టిపిస్తే మీరు లీడర్ అయితే అనుకుంటున్నారు. దాని తప్పు. మీరందరికి కూడా మరోసారి చెప్తున్నాం, మరోసారి గనక కౌశిక్ రెడ్డి గారిని ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రానున్న 2 సంవత్సరాలలో మళ్లీ ఎన్నికలున్నాయి. ప్రజా తీర్పుకు మీరందరూ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. తప్పకుండా రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే కనుక కౌశిక్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం, మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కౌశిక్ రెడ్డి గారిని చూసి మీరు నేర్చుకుంటున్నారు. అట్లే నేర్చుకోండి. ప్రజలను మన్నలం పొందే విధంగా ఉండాలి తప్ప ప్రజలు మిమ్మల్ని తిరస్కరించే విధంగా ఉండొద్దని చెప్పి తెలియజేస్తూ మరోసారి కాంగ్రెస్ నాయకులకు గాని, కాంగ్రెస్ కార్యకర్తలకు గాని ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని విమర్శించేటప్పుడు ఫస్ట్ మనం ఏంటి అని ఒకసారి ఆలోచించుకొని ఎమ్మెల్యే గారిని విమర్శించాలని, మరోసారి ఎమ్మెల్యే గారిని విమర్శిస్తే బాగోదని ఖబర్దార్. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కృషి. జై తెలంగాణ, బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పాడి కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం, పాడి కౌశిక్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. కమలాపూర్ లో ప్రభుత్వ సభను రాజకీయ విమర్శలకు వాడుకుంటారా అంటూ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్, వైస్ చైర్మన్ జావేద్ కాంగ్రెస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కౌశిక్ రెడ్డిని నేరుగా ఎదుర్కోలేక సోషల్ మీడియాలో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ వ్యక్తిగత దూషణలకు దిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దమ్ముంటే ప్రజా సమస్యల మీద చర్చకు రావాలి, కానీ కౌశిక్ రెడ్డిపై ఇలా నిరాధార ఆరోపణలు చేస్తే ఇక చూస్తూ ఊరుకునేదే లేదు. బీఆర్ఎస్ శ్రేణుల రియాక్షన్ ఊహించని విధంగా ఉంటుందని అల్టిమేటం జారీ చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో పాలిటిక్స్ ఉద్రిక్తంగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.